హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు కొన్ని టాస్క్లు అయితే జరగబోతున్నాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపేయడం కోసం. ఇక ఫస్ట్ టాస్క్ వచ్చేసి అందరికీ శాండ్ అయితే ఇచ్చేసి ఇక ఒకరు వచ్చేసి దాన్ని హోల్డ్ చేయాలి, ఇంకొకరు వచ్చేసి శాండ్ని ఆ బౌల్లో వేస్తూ ఉంటే ఎవరిది ఫుల్ అయిపోతే ఇక దాన్ని పట్టుకోలేక ఎవరు వదిలేస్తారో వాళ్ళు ఆ టాస్క్ నుంచి ఓడిపోయినట్టు. ఇక్కడ 5 గ్రూప్స్గా చేశారు. నిజంగా బిగ్ బాస్ కొద్దిగా పార్షాలిటీ చూపిస్తున్నాడేమో నాకైతే అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది స్క్రిప్టెడ్ లాగే అనిపిస్తూ ఉంటుంది. స్క్రిప్టెడ్ అంటే పేపర్ మీద రాసిచ్చి ఇలా చేయండి అలా చేయండి అని కాదు, ఆల్రెడీ ఆయన ప్లాన్ వేసి గ్రూప్స్ని తయారు చేసినట్టు. ఇక్కడ ఫ్రెండ్స్ అందరినీ ఎంత చక్కగా డివైడ్ చేశాడంటే డీమాన్, పవన్, రీతు ఇద్దరు స్ట్రాంగ్ పర్సన్స్ ఒక గ్రూప్ అంట. ఇక భరణి గారు, దివ్య వీళ్ళిద్దరూ స్ట్రాంగే, వీళ్ళిద్దరు ఒక గ్రూపు. ఇక కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరూ స్ట్రాంగే, వీళ్ళు ఒక గ్రూపు. ఇక వచ్చేసరికి సుమన్ శెట్టి గారు, శ్రీజ వీళ్ళిద్దరు ఒక గ్రూప్. ఇక సంజన గారు, ఫ్లోరా గారు వీళ్ళిద్దరూ ఒక గ్రూప్ అంట. ఇది కొద్దిగా ఆడ్గా అనిపించట్లేదు. సో ఓకే, వాట్ ఎవర్, ఇక మనం ఏం చేయలేం. వీళ్ళల్లో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు, శ్రీజ అయితే ఓడిపోయారు. సెకండ్ సంజన గారు బాగా ట్రై చేశారు కానీ ఆమె కూడా ఓడిపోయింది. థర్డ్ వచ్చేసి తనూజ అండ్ కళ్యాణ్ ఓడిపోయారు. ఫోర్త్ వచ్చేసి భరణి గారు, దివ్య ఓడిపోయారంటే గెలిచిన టీం వచ్చేసి డీమాన్, పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరికి మాత్రం ఈ టాస్క్లో గెలుపు అయితే వచ్చేసింది. ఇక వీళ్ళిద్దరిని ఎవరు టచ్